కలిపి టమాటా ముక్కలన్నిటినీ కోసి 2 గ్లాసులు ఉప్పు పసుపు వేసి 3 రోజులు ఇట్లానే మూత పెట్టి పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత వాటిని అన్నిటినీ 3 రోజుల తర్వాత తీసి తొక్కల్ని ఈ విధంగా మనం బాగా పిండుకోవాలన్నమాట. బాగా రసం తీసేస్తే చూడండి ఈ విధంగా కూరగాయ అనేది మనకు చాలా 2 సంవత్సరాల వరకైనా నిలవ ఉంటుంది అన్నమాట. మనం పచ్చడి ఏ విధంగా తయారు చేయాలనేది చూపిస్తా. వీటిని బాగా ఎండబెట్టుకోవాలన్నమాట. ఈ తొక్కలన్నిటినీ బాగా గలగల అనేంత వరకు ఈ విధంగా తీసుకునేకి ఎట్లా ఎండబెట్టుకున్నానో ఇది 2వ రోజు ఒలిచి పెట్టుకున్నాను. ఈ చింతపండు రసంలో అయితే వేస్తున్నాను అనమాట. చూడండి ఏ విధంగా పెట్టుకున్నాను, నీట్గా పెట్టుకోండి చింతపండు అయితే. ఇప్పుడు ఈ యొక్క 400 గ్రాముల చింతపండు అనమాట 2 కేజీలకి చూడండి ఈ విధంగా దీంట్లో నానబెట్టుకుంటున్నాను. పచ్చడి అయితే ఈరోజు చేస్తా. ఎండబెట్టినటువంటి టమాటాలు చూడండి 2 కేజీలు టమాటాలు చూడండి. టమాటాని అయితే మొత్తం పౌడర్ లాగా చేశాను. దీంట్లో చింతపండు గుజ్జులని వేసాను. ఇప్పుడు ఇదిగో మెంతి పొడి కూడా వేస్తున్నాను 1 టేబుల్ స్పూన్. చూడండి మెంతులు బాగా ఎండబెట్టుకొని లైట్గా వేయించుకొని పౌడర్ చేసుకొని ఇది 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలు. ఇప్పుడు కారం కూడా 2 గ్లాసులు ఇదిగో చూడండి దీంతో 2 గ్లాసులు వేస్తున్నా కారం. చూడండి ఈ గ్లాస్తో 2 గ్లాసులు అయితే వేస్తున్నాను. చూడండి ఈ విధంగా ఇంకొక గ్లాస్ వేయాలా. చూడండి 2 గ్లాసులు అయితే దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని బాగా కలుపుకోవాలన్నమాట. 2 గ్లాసు యాడ్ చేశాను అనమాట కారం. ఇప్పుడు దీన్ని అంతటిని నీట్గా కలుపుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా చక్కగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత మనము గ్రైండర్ ఉంటే గ్రైండర్లో పెట్టుకోవచ్చు, లేదంటే మనం మిక్సీలో అయినా వేసుకోవచ్చు. కొంచెంగా పచ్చడిని అయితే మనము మిక్సీలో వేసుకోవచ్చు. చూడండి ఏ విధంగా కలుపుకున్నాము. దీని అంతటిని మనం నీట్గా కలుపుకున్న తర్వాత మనకి ఎంత కావాలో అంత తీసుకొని తాళింపు పెట్టుకోవచ్చు. సంవత్సరం వరకు చక్కగా నిలవ ఉంటుంది అన్నమాట. అన్నీ పర్ఫెక్ట్గా వేసాం కాబట్టి చూడండి ఈ విధంగా చింతపండు బాగా నానిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను టమాటా ముక్కలు నేను మిక్సీ పట్టాను కదా, ఆ జార్ ఏదన్నా చీకటిగా ఉండేదాకా పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తాళింపు అయితే పెట్టుకోవచ్చు. ఇందుకు చూడండి బాగా జరిగి నోరు ఊరిపోతుంది. ఇప్పుడు వేడి అన్నంలోకి తింటే ఇడ్లీలకు కానీ దోశలకు కానీ బాగానే ఉంటుంది తింటే. నేను ప్రతి సంవత్సరము టమాటా ఊరగాయ ఎక్కువ చేస్తాను. మా పిల్లలకి ఎక్కువ ఇష్టము, అందుకని నేను ఎప్పుడు టమాటా ఊరగాయ అనేది చేస్తాను. వచ్చిందో ఎంత బాగుందో కలర్ఫుల్గా